కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం సకలము ఆనందమయమే. మనకున్న కొద్ది జీవిత పరిమితిలోనూ భగవన్నామము చేయగలుగు అవకాశము బహుస్వల్పముగా మాత్రమే లభించును. మానవ జీవితము దినచర్యలకే సమయము చాలుటలేదు. అవకాశము లభించిన వినోదములకు సరిపోదాయే. ఇక భగవన్నామము చేయవలసిన సమయము ఎప్పుడు? ఆ కారణమునే శ్రీహర ప్రభువు అవకాశము లభించిన తక్షణము జపమాలను కొని కూర్చుండుము. మనస్సు లగ్నమైనను కాకున్నను విచారము చేయకుము. హేళనగా అశ్రద్ధగా నామము చేసినను ఉపకారము కలుగును, సందేహమేమీయూ లేదు అని అభయమిచ్చారు శ్రీహర ప్రభువు. శ్రీహర ప్రభువు అవకాశము దొరికిన తక్షణమే అనే పదములు వాడిరి. అవకాశము లభించిన మీదట కొంత వ్యవధి ఇచ్చిన మనకు పరిపరి ఆలోచనలు తప్పక ఉదయించును. మనము సాధారణముగా విన్న మాటలు, చదివిన మాటలు మనస్సు నిశ్చలముగను నిర్మలముగను ఉండు సమయమున భగవన్నామము చేయవలెనని మరి ఇట్టి భావము అవకాశము జీవితములో కొద్ది సమయమైనా లభించునే అనునది అనుమానాస్పదము. అందుకే శ్రీహరనాథులు మనస్సు లగ్నమైనను కాకున్నను నీ మనస్సున విచారించకము అని మనకు ఉత్సాహము పూరించిరి. అందువలన ఏ కొద్ది కాలము వ్యవధి లభించినా తక్షణము మారు యోచన లేక జపమాల చేయబోనమని మనకు తెలియకుండానే మనస్సు తనంతా అది లగ్నమగుటను అనుభవపూర్వకముగా గ్రహింతుమని అభయమిచ్చిరి. మనలో ఉన్న సహజ గుణములను తెలిసిన వారొకటచే శ్రీహరనాథులు హేళనగా కానీ అశ్రద్ధగా కానీ నామము చేసినను ఫలితమునిచ్చునని సెలవిచ్చిరి. నిప్పును మనము తెలిసి ముట్టినా తెలియక ముట్టినా దానికి గల సహజగుణము కాలుట. అట్లే భగవన్నామమునకు గల సహజ శక్తి తప్పక ఆ నామము చేయువారు విశ్వాసముతో చేసినా చేయకున్నా హేళనగా చేసిన వారికి నామమునందు విశ్వాసము కలుగుటయే కాక వారికి ఆ నామరుచిని ప్రసాదించి ఆ నామముపై మక్కువ కలిగించును. ఆ కారణమున నామమును విడువలేరు. ఈ విధముగా మన దినచర్యయందు భగవన్నామ స్మరణ ఆనందమును ప్రసాదించును. అందువలన సహజమగు ఫలితము మనోశాంతిని కలుగజేయును. ఇట్టి ఒకే ఒక్క దినము ప్రారంభమొకటయే మన ప్రయత్నము. అప్పటి నుండి మన జీవితములు ఆనందమయమగును. నామము చేయువారి వద్దకు విషాది ఛాయలు కూడా పరిసరములకు రాలేవు. ఇక సర్వము ఆనందమయమే, ఎల్లెడలా ఆనందమే. జీవితమున ప్రతి గడియ ప్రతి సంఘటన మనలో నూతన భావస్ఫూర్తులను కలిగించును. ఇట్టి స్థితి కలిగిన మనస్సు తప్పక నిలకడగా నిలుచును. నిర్మలత్వము దానంతా అదే కలుగును. జీవితమంతా ఆనందముగా మారును. ఆరోగ్యముతో పాటు గృహమంతా వాతావరణమంతా ఆనందధామమే ఎగును. ఇట్టి ఆనందమున మనము ఓలలాడుదుముగాక. నామస్మరణ ధనమే అత్యంత విలువైన ధనము. దేనినైనా ఇట్టే కొనగలదు. ఆ నామధనాన్ని పంచగలదు. పంచిన కొద్దీ నామధనాన్ని పెంచగలదు. తరుగులేనిది, తిరుగులేనిది,
భవబంధాలను తరిమివేయునది నామస్మరణమే. జై కుసుమహర. తదుపరి వేరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం. జై కుసుమహర.